ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కలవడం అనేది. సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ క్వశ్చన్ ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి, వెంకీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. యూనో అది ఫస్ట్ ఈశ్వర్లో ఫస్ట్ ఒక గ్లిమ్స్ చూసినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ యూనో అది నాకు అట్లా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు. అండ్ మా టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది. అండ్ టీజర్ చూశారు, డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక ఫ్రెష్ ఫిలిం అండి, డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్లో ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ ఇంటరాక్షన్స్లో మాట్లాడదాం. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మై కో స్టార్స్ నరేష్ గారు, వీర్తి గారు, అండ్ రోహిత్ గారు, వాసుకి గారు, అభినవ్ గారు, అండ్ ఆ డైరెక్టర్ అండ్ గౌతమ్ గారు, ఐ మీన్ ఎడిటర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా టెక్నీషియన్స్ రాలేరు. ప్రదీష్ గారు మా కెమెరామెన్, డిఓపి, చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి. హోల్ కలర్ ఆఫ్ ద మూవీ చాలా బాగా చేశారు. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు సూపర్ సాంగ్స్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ వెయిటింగ్, త్వరలో సాంగ్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ సాంగ్. సో మీ అందరికీ నచ్చుతుందని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నిర్మాతలు సంతోష్ గారు, రాకేష్ గారు, గౌతమ్ గారు, శ్రీదేవి అండ్ సుందరకాండ. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ప్రపంచంలో ఏ లవ్ స్టోరీ అన్నా రామాయణం నుంచి మొదలవుతుందండి, రాసుకోవచ్చు ఎవరన్నా. పొలిటికల్ డ్రామా అంటే మహాభారతం నుంచి మొదలవుతుంది. ఇది ఫ్యాక్ట్. మీరు ఏదైనా తీసుకుంటారు, రోమియో జూలియట్ నుంచి అక్కడక్కడ ప్రాంతాలు, అప్పటి కళాచారాలు, ఇప్పటి సొసైటీ బట్టి కథల్లో ఫ్లేవర్ మారుతుంటుంది అంతే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, నిజం, ఒక లవ్ స్టోరీ అనేది టూ హార్ట్స్ మధ్య జరుగుతుంది. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం. ఒక్కటి మాటలు రాసేస్తానండి, ఇక్కడ నేను చెప్పేది వినండి, కాకపోతే నన్ను కొట్టండి. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి. నాకు తెలిసి ఇండియన్ అసలు వెంకీ లాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి? అసలు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే కాదు కదా? ఏదైనా కానివ్వండి, నిజంగా అండి చెప్తున్నాను. ఇప్పటికీ 200 సినిమాలు అయినా చెప్పినట్టు 50 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇంతవరకు నేను ఊహించను కూడా లేదండి. అంతవరకు గ్యారెంటీ లేదు. ప్రమోషన్ కోసం చెప్తాను అనుకోవద్దు. ఆసమ్ అండి, ఆసమ్. సరే, మిగతా అన్ని నేను మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను. టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి. ఎక్కువసేపు నేను మాట్లాడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను. రజనీకాంత్ డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని. ఇది ఆపోజిట్. ఈ టీజర్ 2 సార్లు చూస్తే ఒకసారి చూసినట్టు, 4 సార్లు చూడాలనిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉంది ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ. నిజంగా అండి, ఈ టీజర్ నేను చెప్తున్నా, బై నైట్ ఇట్ విల్ క్రాస్ 1 మిలియన్ వ్యూస్. మీరు రాసుకోండి. ఇది గోరంత మాత్రమే, కొండంత ఉంది ఇంకా సినిమా. ఇందాక నేను వస్తుంటే మన మీడియా సోదరులు చెప్తున్నారు, మంచి ఫ్యామిలీ డ్రామాస్ కోసం పరితపించిపోతున్నారండి. సామాజవర్గం, తర్వాత మొన్న వీరాంజనేయులు, ఇవన్నీ చాలా బాగున్నాయంటే చెప్పాను. ఇది మార్క్ చేసుకోండి సినిమా. ఇట్ ఈస్ ఆసమ్ లవ్ స్టోరీ బ్లెండెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, రామ్ కామ్. మీకు ఏది కావాలో అన్నీ ఉన్నాయి.
థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామని మీరు అనుకోరండి ఖచ్చితంగా. ఇట్ ఈస్ అ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. మీరు రాసుకోండి. ఈ రోజున మనం 1000 రూపాయలు పెట్టి థియేటర్ సినిమాకి వెళ్తున్నామంటే యూ వాంట్ అ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఈస్ అ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ అండి ఫిల్మ్. అది నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను పనిచేశాను, మొత్తం సినిమా చూశాను. వాంట్ టు స్పీక్ అబౌట్ రోహిత్ అంటే ఎందుకో మేము కలిసి పనిచేయలేని సంవత్సరాలు, కానీ రోహిత్ తప్ప ఈ క్యారెక్టర్ నేను ఎవరు ఊహించలేను. ఒకటి 100%. రెండోది, ఈ సబ్జెక్ట్కి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డాం. రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఇది. అండ్ యాజ్ అ హీరోగా థియేటర్ సెట్స్లో ఇంత పనిచేస్తూ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. I really want to work with Rohit more. Really enjoyed working. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. Wonderful, really. Big success for this film. Then, of course, both our heroines, Sridevi and Virti. Congratulations in advance to you both. It is a పెద్ద హిట్. సినిమా గురించి ఇప్పుడే చెప్పను, మీరే చూస్తారు. Then I want to speak about our వెంకటేష్ నిమ్మలపూడి. వెంకటేష్ నిమ్మలపూడి ఎంత నిండుగా నవ్వుతాడో అంత నిండుగా ఈ కథ రాశాడు, అంత అందంగా తీశాడు. నిజంగా నేను ఫాదర్ ఫిగర్ అంతే అనొద్దని చెప్తాను. యంగర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ ఏదో అంతవరకు ప్లీజ్. బట్ రియలీ అండి, భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటామండి. బికాస్ అంత యూత్ ఇక్కడ ఉందండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని యంగ్ ఇండస్ట్రీ ఎందుకంటామంటే, ఇవాళ భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుందని తెలుగు సినిమా. బికాస్ 70% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఇస్ మేడ్ బై యంగ్ డైరెక్టర్స్ అండి. వెంకీ, యు ఆర్ అరైవింగ్ విత్ వన్ మోర్ యంగ్ డైరెక్టర్. మనకి అద్భుతమైన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడితో మనం చూస్తామండి. అతన్ని ఇంక చాలా మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను. సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు భోజనాలు పోటాపోటీగా పెట్టారండి. నిజంగా ఈ సినిమా కూడా అంతే విందు భోజనం, మీరు ఇచ్చే విందు భోజనం. ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ ఉంది, కమిటెడ్ ఫిల్మ్ మేకర్స్ అండి. అందరూ సినిమాలు తీయాలని ఆశ ఉంటుంది, కమిట్మెంట్ ఉంది. చూసారా, నాకు కూర్చుంటే సంతోష్ వాస్ టెల్లింగ్ మీ ఆ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా నచ్చిందని. అంతే, ఎవ్రీ డీటెయిల్ అండి, ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్, ఒక్కొక్క సాంగ్ వినిపించి ఇది ఎలా ఉంది రివ్యూ తీసుకుని. నిజంగా అండి నా అదృష్టం మరొక హిట్ సినిమాలో నేను పనిచేయడం, మంచి యూనిట్తో పనిచేయడం. పేరు అందరితో నేను చాలా చెప్పాల్సి ఉంది. వాసుకి ఏదో ఒక ప్రాపర్టీ మిస్ అయింది ఇక్కడ, అది మీ సినిమాలో చూస్తారు. ఇప్పుడు నేను చెప్పను ఆ ప్రాపర్టీ సినిమాలో అవుతుంది అక్కడ. బట్ వాసుకి నిజంగా అండి, ఆ అమ్మాయి తెలుగు సినిమా చేస్తే తెలుగు ఆడపడుచు, తమిళ సినిమా చేస్తే తమిళ ఆడపడుచు, నార్త్ ఇండియా హిందీ పాన్ ఇండియా ఆడపడుచు అండి. పేరు ఒక్కొక్కరికి అందరు కూడా అదే ఎక్కువ టైం తీసుకుంటాను, లేకపోతే టాక్ లాట్స్ అబౌట్ దిస్. కంగ్రాచులేషన్స్ ఫైనలీ. చాలా మాట్లాడాల్సి ఉంది, చాలా చెప్పాల్సి ఉంది. సినిమా చెప్తున్నాను నేను ఇది నేను మనసు నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. యాక్చువల్గా నేను ఎంతసేపు మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది లవ్. అండ్ మిలియన్ క్రాస్ అవుతుంది బై నైట్. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. హార్టీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ యూనిట్. పేరునే ఉన్న వదిలేస్తుంటే హార్టీ కంగ్రాట్స్. Definitely. Thanks, Vicky Anna. Thank you. So thanks to all the media and the wonderful team on the stage. So the reason నేను ఈ మూవీ సైన్ చేసిన దానికి ఒకే రీజన్ ఇస్ వెంకీ అన్న. He's not Anna, he's younger to me, but still, you know, script wise he's a big Anna. Okay, so he script alantidi. So he is actually a very good person with the fantasy world. So if you see the trailer మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది, it's like a fairy tale లాగా ఉంటుంది. So anything can happen, anything is allowed అన్నట్టు. His mind is wild and free. So is the script. So what you see in the teaser is nothing.
So there's a lot more in the movie, and it's such a wonderful script. And manaki present unna generation lo unna extreme disturbing content lo, this is such a breather. Idi oka breeze laga untadi. But thanks a lot to all the media members and all the great actors on the stage. Amazing. Anna, namaste. No two love stories are the same. First story చెప్పినప్పుడైతే I simply wanted to do the film because of Venkatesh's demeanor. ఇట్లానే నవ్వుకుంటా మంచి ఇది రామ్ కామ్. ఇది అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము. I really wanted to do the film, and then ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిల్మ్స్. వీ హావ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. మీరు ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలా మంది అరుస్తా ఉన్నారు. దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద, ఇంకా బాగా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే. బట్ నో, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. వెంకయ్య అన్న, థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చిన. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం. చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్ గా చాలా బాగుంటుంది సినిమా. సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి, నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికి బిగ్ ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్ టీమ్. నేను ఇంకా చాలా మాట్లాడొచ్చు, బట్ ఒక్కటే చెప్తా, నేను ప్రభాస్ అన్న టీమ్ అంటే ప్రభాస్ ఏం అనకుండా నేను ప్రభాస్ అన్న గారు ఆయన సెట్ లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని విన్నా. బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ విచ్ ఇస్ ఈక్వలీ వెరీ గుడ్ విత్ ఫుడ్. బట్ దే రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్. అండ్ చాలా షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు. ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మీద మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్, అదే వైబ్ ఈ సినిమా లో షూట్ చేస్తుంటే నాకు అదే వచ్చి అలాంటి వైబ్ లోనే ఉండాను నేను. సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్. దే ఆర్ కమింగ్ అప్ విత్ అ క్రేజీ లవ్ స్టోరీ. మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఐ హోప్ యు విల్ బ్లెస్ ద ఫిలిం. Thank you. Thanks. So I guess we started this like 8 months ago, and today the teaser is out, and I'm so happy, so glad that you guys are here to see it. Especially I'd like to thank my producers and Venky. Thank you. And the whole cast. It's just an honor to be working with all of them. So yeah, that's all. I hope you guys like it. Thank you. Thank you so much. సో టీమ్ అందరు రెడీ అయిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ద ఫ్యామిలీ ఆఫ్ సుందరకాండ, హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాట్స్. సో దిస్ ఫిలిం ఫస్ట్ నేను వెంకీ హెస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి జర్నీ చేస్తున్నాడు. రకరకాల స్క్రిప్ట్స్ వర్క్ చేసాం. బట్ ఇది ఒక పెక్యులర్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా యాక్చువల్గా ప్రతినిధి అనే సినిమా కంటే ముందు ఇదే స్టార్ట్ అవ్వాలి. బట్ ఆ సినిమా చేయడం జరిగింది. బట్ కంబ్యాక్ కింద డిఫరెంట్గా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చేయడం కోసం ఈ స్క్రిప్ట్ లాక్ చేశాను. బట్ నెవర్ లేట్ దెన్ ఇప్పుడు ఇట్స్ గోన్ కమ్ ఇంకో కపుల్ ఆఫ్ మంత్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ద హోల్ టీమ్, ఈ జర్నీ హెస్ బీన్ స్పెషల్ with Santosh, my cousin, and Gautam and Rakesh. So believing in ఒక సినిమాని నమ్మి ఇంతమంది కలిసి ముందుకు వచ్చారు. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరినీ ఈ సినిమా కథే తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ వెంకీ ఫర్ రైటింగ్ అ బ్రిలియంట్ స్టోరీ. అండ్ సో మీరందరూ టీజర్ చూశారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దస్ లాట్స్ ఆఫ్ కంటెంట్ అండ్ ద ఆడియో కూడా లియాన్ జేమ్స్ మ్యూజిక్. అండ్ డెఫినెట్గా మీరు అందరు వినాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి పాటలు
కుదిరాయి ఈ సినిమాకి. సో ఇంకా ఫ్యూచర్లో there will be a trailer launch and other song launches, so definitely you'll know much more about the film and we'll talk much more. So I hope you enjoyed the teaser and looking forward for your response, and thank you so much and love you all. Thanks. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ సినిమాలో ఏదైనా ప్రతి సినిమా ఏదో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంటారు. సొసైటీ కూడా మీరు అలా చూపించారు, సోలో కానీ లేకపోతే బాణం కానీ, మొన్న వచ్చినట్టు ప్రతినిధి 2. యాక్చువల్లీ ప్రతినిధి 2 సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడింది అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? నాకు తెలియదండి, ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్. రిలీజ్ 2 days ముందు రిలీజ్ అయింది అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు. కాకపోతే అది కొంత బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంది సినిమా. అంటే 2 రోజులు నేను మార్చేయగలుగుతానంటే రూల్స్ పెట్టడం అనేది ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ ఈ సినిమా చేసినప్పుడు కానీ మీరు ఎలా చేశారు ఈ క్యారెక్టర్ని? ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కదా, మీకు ప్రీవియస్ మూవీస్ చాలా తెలుస్తుంది కదా, సో నాకు త్వరగా కరెక్ట్ అయింది. క్యారెక్టర్ని ఎలా చేశారు? డెఫినెట్గా ఇది చాలా ఒక పెక్యులర్ క్యారెక్టర్ అండి. పొరపాటు నిజంగా ఈ కథ లాంటి జరిగితే మాత్రం గుండె అయిపోతుంది. సో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది, బట్ నేను ఎంజాయ్ చేశాను. తను ఫస్ట్ ఐడియా చెప్పినప్పటి నుంచి. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉంది. ఎవరికి సంతోషంగా ఉండదు, చాలా 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 సంతోషంగా ఉంది. బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను, వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్ బ్యాక్. ఒక గ్యాప్ తర్వాత ఫిల్మ్స్లో నేను ఇది కంబ్యాక్ ఇచ్చాను. సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయి ఉంటుంది, మీరందరూ చూసి చెప్పాలి. కంబ్యాక్ రావడం వేరు, హీరోయిన్ గా కంబ్యాక్ ఇవ్వడం వేరు. మీరు హీరోయిన్ గా మళ్ళీ రియల్ చెప్పండి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ బేసిక్లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి, నిజంగా చెప్పాలి, ఇది ఒట్టిగా చెప్పట్లేదు. చాలా మంచి ప్రొడక్షన్, మంచి డైరెక్షన్ టీమ్. సో ఎవ్వరు ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టే ఉండదు. చాలా కూల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తాము, మా స్క్రిప్ట్ కూడా అట్లానే. సో త్రూ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అది నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. సో నాకు చాలా కొత్తగా ఉంది అండ్ బాగా ఎంజాయ్ చేశాను. క్లారిటీ అండ్ ఆయన ప్రెజెంట్ చేసిన విధానం, నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన, లేకపోతే కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో 100% I was confident నన్ను బాగా చూపిస్తారు అని. సో I was very happy to do this character. Thank you. Remembering those roles so well, ఎందుకంటే మీ రియల్ లైఫ్ పర్సనాలిటీతో ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది. నాట్ లైక్ మ్యాచ్ అవుతుందని కాదు, బట్ I feel like that quirkiness is common. So I'm basically quirky. That's why I'm able to do so many roles. Of course, different shades పడుతున్నాయి, వెరీ సీరియస్ రోల్స్ పడుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి రోల్స్, డిఫరెంట్ క్వర్కీ డాడ్స్ పడుతున్నాయి. నిజంగా దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ వెంకీ నిమ్మలపూడి. నా మీద నమ్మకం, ఇతను చేస్తాడు. ఆ టైటిల్ నవరసరాయ అంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మొన్న ఒక డైరెక్టర్ని అడిగాను, మొత్తం చెప్పిన రెండోసారి కలిసి ఈ పాత్ర నేను మోయగలుగుతానని మీరు అనుకుంటున్నారా అంటే, ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా టైం వెంట్, వి ఎంజాయ్డ్. ఖచ్చితంగా ఎనీవే నాకు ఒక పర్టికులర్ జానర్ ఇష్టం లేదు, అన్ని జానర్స్ని యాక్సెప్ట్ చేస్తాను, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తాను. ఆల్ మై ఐఎమ్ హ్యాపీ టు బీ ద డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. but it's so nice to see you in father roles. థ్యాంక్ యూ. రోహిత్ సంతోష్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేవు కానీ బట్ సెన్సిబిలిటీస్ అలానే బేసిక్గా కొన్ని క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి కదా, సో అవి రాసుకున్నాడు దాంతో. సో ఐ వాజ్ ఓకే, అంటే ఐ డోంట్, నేను బాణం అనే సినిమా నేను 24 అప్పుడు నేను చేశాను. ఇట్ ఇస్ అబౌవ్ మై ఏజ్ యాక్చువల్లీ, బట్ వెన్ ఈ సెట్ దిస్ ఐ వాజ్ ఓకే. ఇలా హెయిర్ క్రంగ్ వేసుకోవాలి, ఓపెనింగ్ షాట్ అదే అండి మీదండి, ఓకే ఫైన్, మామూలుగా కూడా వేసుకుంటున్నాం కదా, పర్లేదు. కొంతమంది హీరోలు అనేటప్పటికీ ఆ ఏజ్ ని బయట పెట్టరు కదా, దాచుకుంటారు కదా, మీరు ఓపెన్ గా కాదండి, వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. వెంకటేష్ గారు దట్టాపదంగా చెప్తున్నారు,
కి ఒక విలువ ఉంది. ఈ సుందరాకాండ ఈ డిఫరెంట్ థాట్ ని అంత అందంగా చెప్పడమే సుందరాకాండ అండి. యూ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆఫ్టర్ యూ సీ ద ఫిల్మ్. అందుకంటే సంతోష్ గారు ఈజ్ పార్ట్ ఆఫ్ సినిమా, హీ హాజ్ అ థియేటర్. ఓకే, పుట్టపర్తిలో ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. చిన్నప్పటి నుంచి సినిమాలోనే పెరిగాడు. సో అండ్ ఈ కథ అప్పటి నుంచి హీస్ బీన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 5 years, లాస్ట్ 10 years నుంచి. బట్ ఏంటంటే ఈ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. ఐడియా నుంచి అప్పటికే ఏంటంటే మీ అందరం ఫిక్స్ అయిపోయాం సినిమా చేద్దాం. సన్ జాయిన్ అయ్యారు. సో మీ ఇద్దరి దగ్గర ఆయన జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. రోహిత్ గారు ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఆమె చేయండి. అంటే ఇప్పుడు 2017-18లో నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదు అండి. ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ నాకు నచ్చనివి వాడతాయేమో అని చెప్పి చేయడం మొదలెట్టింది. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ ఏంటంటే తెలియకుండా ఒక లూప్లో పడిపోయాను. సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా. బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే. చిన్న సినిమాలకు రాలే. మంచి సినిమా తీయడం వేరే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరే. నేను కోటింగ్ సమాజ వర్గంలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చిన్న సినిమా అన్నారు కాబట్టి సినిమాకి చిన్న పెద్ద లేదు రోజు చెప్పినట్టు. ఈ సినిమా ఇక్కడ ఐ మార్కింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి. ఇది నా ఫస్ట్ స్టేజ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్ రోహిత్ గారు, సంతోష్ అన్న అండ్ ఎవ్రీబడి, నరేష్ గారి నుంచి ఎవ్రీబడి. ఇదంతా ట్రైలర్లో మాట్లాడతా. ఇట్ టైం, లాట్ ఆఫ్ టైం, ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ వచ్చిన మీడియాకి, మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ గైజ్ లైక్ ద టీజర్. ఇంతే క్లీన్గా, ఇంతే నీట్గా సినిమా ఉంటుంది. ఐ హోప్ యూ విల్ కమ్ లాఫ్ అండ్ గో బ్యాక్ హోమ్ విత్ నైస్ మెమరీస్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. Thanks to all the media who has come here to encourage us. Thanks, Sandeep. And also, I would like to thank everyone here, especially all the team, Naresh Garu, Sridevi Garu, Vaski Garu, Meerthi, Abhinav. So, they are always the strength of this. And Mundu Nadipichar actually Chappalante, ఎందుకంటే as you all know, this is our first film. So, thanks to Nara Rohitana. So, he is my brother and he is the one actually the reason for me to standing here. And also Venki is also one of my brother and all the very best for Venki. And Venki is going to be a very big director in this with this Sundarakanda movie. Thanks once again. Thank you so much Andy. And ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన మన బ్యూటిఫుల్ శ్రీదేవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే లేకపోతే కుప్పంలో చేస్తారు అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి. ఇంకా వీ డోంట్ థింక్ అబౌట్ దట్. బట్ డెఫినెట్గా ఏంటంటే వీ వాంట్ అంటే హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కానీ, అటు వైజాగ్ కానీ, తిరుపతి కానీ, ఎవ్రీవేర్ వీ వాంట్ ప్రమోట్ ద ఫిల్మ్. సో ఎక్కడ ఫీజిబుల్ ఆ టైంకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ చేస్తాం. ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏజ్ ఎక్కువ చూపించడం, పెట్టడం, పెళ్లి కాలేదు అనేది గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏమి ఉండబోతుంది? యాక్చువల్గా శ్రీదేవి గారిని పెట్టారు అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడ్, మళ్ళీ ఇప్పుడు సెకండ్. మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు అలా ఆ ఫీచర్ అనుకున్నాం. తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవునా శ్రీదేవి గారు షాక్ అయ్యాం మేమైతే. అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్? బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. నాకైతే it naturally happened and it happened well. It happened good. Thank you. నరేష్ గారు హాయ్. ఎందుకంటే మీకు రోహిత్ గారితో బంధుత్వం ఉంది కాబట్టి. రెండు కాదు బేసికల్గా, ఐ మీన్ యాజ్ యూ నో దట్ నేను అన్నయ్య కజిన్. సో వెంకీ కూడా లైక్ నాకు 5 years నుంచి తెలుసు. సో స్టోరీ డిస్కషన్స్లో చాలా ఉన్నాయి స్టోరీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. సో దీనికి మంచి కమర్షియాలిటీస్ ఉన్నాయి అండ్ ప్రాపర్ సినిమా ఇది. ఐ మీన్ ప్రాపర్ లవ్ స్టోరీ అండ్ మంచి ఎంటర్టైనర్ అది. So I thought, I think this is the right movie అనిపించింది. So Rohit Anna, when he decided that he wants to come back with this film, then okay, I think I should be in this part of the journey. Then it started like that, yeah. రోహిత్ గారికి ఇప్పుడు రెడీ అలా అనేది ఏం లేదండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీలో. యు నేమ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్, ఆల్ కంటెంట్ 3-2 ఇస్ ద బిగ్గెస్ట్ బిజినెస్. అంటే కంటెంట్ మీద నమ్మకం. సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సో తెలుగులో మీరు సమాజ వర్గంలో సినిమా తీసుకోండి, అలా ఎన్నో సినిమాలు
బేబీ ఎవ్రీథింగ్. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారండి. సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదండి, బాగుందా బాగాలేదా. ఓటీటీ ఇంపాక్ట్ ఉందంటారా? ఓటీటీలో సినిమా లేదు డెఫినెట్గా అండి. ఈ సినిమా చూసి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నాడైతే కంగారు పడతాడు. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది. సో మీరు అలాగే కంగారు పడుతున్నారు. రోహిత్ గారు, డైరెక్టర్ గారు, ప్రతినిధి 2 హిట్ అయింది కాబట్టి. Thank you so much for your question, and yeah, this is like, I mean, I shot it and I felt like, oh my god, this is so amazing. Like especially Venki, it's fairy tale, I would say, and it's an honor to be working with such great actors. Like I have seen them on screen, okay, like especially, and like I feel like it makes you a lot of like it makes you nervous as well, and like they help you out and you learn a lot, and I think they are all so down to earth. Like you might see them as like big stars, but trust me, they are so kind, so humble, and yeah, it was a great What do you like experience. most